హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించి టీజీటీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంట్లో మిస్లీనియస్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్గా కూడా రిలీజ్ అయింది. దీని విధి విధానాలు చాలా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. చాలా తక్కువ మంది అర్హత సాధించే అవకాశం ఉంది. ఎక్కడంటే అప్లై చేసే విధానంలో కూడా మరి తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఉంటుందా, మరి ఆన్లైనా ఆఫ్లైనా, మరి ఓఎంఆర్ బేస్డా, మరి కొంతమందికి ఫీజు లేదు అంటే వెసులుబాటు లేదు, మరి సీటెట్ అవసరమా, స్టెట్ అవసరమా, మరి పర్సన్ విత్ డిజేబుల్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అనేక అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫికేషన్లో భాగంగా చాలా అరుదైన విషయాలు కనిపిస్తున్నాయి, క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు ముందుగా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆగస్ట్ 18 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆగస్ట్ 18 లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్ట్ 18 అని గుర్తుపెట్టుకోండి. మరి టీజీటీకి అప్లై చేసేవాళ్ళు 1500 రూపాయలు, అదే హాస్టల్ వార్డెన్కి అప్లై చేసేవారు 1000 రూపాయలు. హాస్టల్ వార్డెన్లో ఇక్కడ మేల్ ఫీమేల్కి ఇద్దరికి అవకాశం ఇవ్వడం జరిగింది, ఎందుకంటే పాఠశాలలు 2 ఉంటాయి కాబట్టి. మరి టెస్ట్ వచ్చేసి 150 నిమిషాలు, మరియు అదే నాన్ టీచింగ్ వచ్చేసి 150 నాన్ టీచింగ్ పోస్టులు కూడా పడ్డాయి. రైట్, మరి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, నో ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి. అంటే ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదు. వాటితో పాటుగా పర్సన్ విత్ బీడీ అన్నాడు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, అంటే ప్రభుత్వం ప్రకారం ఎంతైతే ఉండాలో డిజేబిలిటీ అంత ఉంది సర్టిఫికేట్ ఉన్న వాళ్ళను పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అంతేకాకుండా ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వము అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ మేము 80% కూడా ఇవ్వము. మీరు ఫామ్ నింపేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా 2 ఫామ్లు కూడా మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని అటాచ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఒకవేళ తెలుగులో చదువుకున్నారు, తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేశారు, మేము బాధ్యులం కాదు, అర్థం మారిపోతుంది. కాబట్టి ఏదైనా సరే మీరు ఇంగ్లీష్లోనే చదువుకోండి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు చదివితే చాలా టైం పడుతుంది కాబట్టి చాలామంది వేరేలాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా వినండి, ఒక అవగాహన వస్తుంది. తద్వారా మీరు అర్హులా కాదా, అప్లై చేయాలా వద్దా, మరి ఎవరు అప్లై చేయాలి చేయకూడదనే విషయం తెలుస్తుంది. మరి ఇక్కడ చూస్తే టీజీటీ పోస్టుల సంఖ్య 5660. హాస్టల్ వార్డెన్ మేల్ 335, హాస్టల్ వార్డెన్ ఫీమేల్ 334 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 6329. మరి ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ వైజే ఇవ్వడం జరిగింది. తెలుగు కూడా ఉన్నాయి. తెలుగును మనకు థర్డ్ లాంగ్వేజ్ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పోస్టుల సంఖ్య 102. మరి ఇక్కడ యూఆర్ అనే పదం కనిపిస్తుంది. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, అంటే ఓపెన్. మరి ఇక్కడ ఓబీసీ ఎన్సిఎల్ అన్నాడు. ఎన్సిఎల్ అంటే నాన్ క్రిమిలేయర్ అని గుర్తుపెట్టుకోవాలి. పీడబ్ల్యూబీడీ అంటే మీకు చెప్పాను, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అని గుర్తుపెట్టుకోండి. తెలుగు వాళ్ళు కూడా వీరికి ప్రశ్నాపత్రం ఖచ్చితంగా తెలుగులోనే ఉంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మిగతా వారికి హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంది. ఆల్రెడీ గురుకులకు చాలా మంది చదువుతున్నారు, స్కూల్ అసిస్టెంట్ చాలా మంది చదువుతున్నారు. కాబట్టి వారు అందరూ కూడా అర్హులే. కాస్త సిలబస్ డిఫరెంట్గా ఉంది. మరి ఇక్కడ చూస్తే మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, మనకు పీఈటీలో కూడా మేల్, ఫీమేల్ మరియు లైబ్రేరియన్ పోస్టులు కూడా పడ్డాయి. డీటెయిల్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇది మేల్ వార్డెన్, ఫీమేల్ వార్డెన్. మరి ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినన్ని పోస్టులు ఉంచొచ్చు, మేము తీసేయచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అది మా విచక్షణకే వదిలేయాలి. ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి, సవాల్ చేయడానికి వీలు లేదని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మేజర్గా ఏమన్నా అంటే వెయిటింగ్ లిస్ట్లో కూడా 10% పీపుల్ని మేము పెడతాం. అది 1 year వరకు ఉంటుంది. అంటే ఎవరైనా వెళ్ళిపోయినా, ఎవరైనా డిస్క్వాలిఫై అయినా వారికి సంబంధించి మేము సెలక్షన్ చేపట్టడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ రిటన్ టెస్ట్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. మేజర్గా రిటన్ టెస్ట్ బేస్డ్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు. మరియు ఇక్కడ ఓఎంఆర్ సీట్ అనేటువంటిది 2 months లోపల వారి దగ్గర భద్రంగా ఉంటుంది. ఎవరైనా ఛాలెంజ్ చేయాలనుకున్న వారు చేయొచ్చు. రైట్, ఇక్కడ పే స్కేల్ ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, పే స్కేల్ ఇవ్వడం జరిగింది. మరి జాబ్లు ఎక్కడ ఉంటాయి సార్ అంటే, జాబ్లు అంతా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి. కానీ ప్రతి జిల్లాలో మ్యాక్సిమం కూడా ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మీరు కనుక మెరిట్లో ఉంటే కనుక మీ లోకల్లో, మీ పక్క జిల్లాలో కూడా జాబ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడండి ఇక్కడ మీరు however the selected candidate can be posted in any EMRS across the country అన్నాడు.
కానీ కండిషన్ చూడండి, రీజనల్ లాంగ్వేజ్ క్వాలిఫై వాళ్ళకి మాత్రం ఆ రాష్ట్రంలోనే ఉద్యోగాన్ని ఇస్తాం. ఎందుకంటే తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు, మీరు తెలుగు సబ్జెక్ట్, తెలుగు టీజీటీ, కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు తెలంగాణలోనే మీ యొక్క స్టేట్లోనే మీరు జాబ్ పొందే అవకాశం ఉంటుంది. మరి పే స్కేల్ వచ్చేసి టీజీటీకి 44,900 రూపాయలు ఉంది. మరి హెచ్ఆర్ఏ, డిఏ, అదర్ అలవెన్సెస్ కూడా కలుస్తాయి. అదే హాస్టల్ వాడకి తీసుకుంటే 29,200 రూపాయలు ఉంది. ప్లస్ హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ కూడా సెంట్రల్, వీళ్ళందరూ కూడా లెవెల్ 7 జాబ్కు ఎలిజిబుల్. అదే మనకు లెవెల్ 5 అనేటువంటిది హాస్టల్ వార్డెన్, మిగతా నాన్ టీచింగ్ లెవెల్ 6 ఇక్కడంటే మిస్లీనియర్ పోస్టులు మ్యూజిక్, నర్సు, ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ అంతా కూడా. మరి ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్ అంటే ఓఎంఆర్ బేస్డ్ పెన్ పేపర్ మోడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి ఎగ్జామ్ అనేటువంటి ప్యాటర్న్ చూసుకుంటే మరి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ థర్డ్ లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుగులోనే ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి టీజీటీ వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి, 120 మార్కులు. మరి కానీ కండిషన్ ఒకటి ఉంది, ఏంటయ్యా అంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 30. దీంట్లో ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మీ యొక్క పేపర్ ఎవాల్యుయేట్ అవుతుంది. మరి సిలబస్ కనుక చూస్తే టీజీటీకి జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు 10 మార్కులు, తర్వాత రీజనింగ్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ 10 మార్కులు, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే సమాచార ప్రసార సాంకేతికత పైన 10 మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీచింగ్ అప్టిట్యూడ్ 10 మార్కులు. మరి సబ్జెక్టు నాలెడ్జ్ కంటెంట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఇచ్చాడు, అది 65 మార్కులను గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తంగా 80 మార్కులలో 65 మార్కులు కంటెంట్ ఉంటే 10 మార్కులు మెథడాలజీ. ఆ మెథడాలజీ కూడా యాక్టివిటీ బేస్డ్ మెథడాలజీ గుర్తుపెట్టుకోండి, యాక్టివిటీ బేస్డ్, ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజీ అని ఇవ్వడం జరిగింది. మరి 5 మార్కులు దేనికంటే ఎన్ఈపి 2020కి మరి 5 మార్కులు. మరి 5 మార్కుల్లో కూడా పీఈటీ వాళ్లకు ఖేలో ఇండియా, తర్వాత ఫిట్ ఇండియా అనేది అనేక కార్యక్రమాలు, విద్యార్థుల్లో శారీరక దృఢత్వ కార్యక్రమాల పథకాలు సంబంధించి పీఈటీ వాళ్ళకి అడగడం జరుగుతుంది. మిగతా వాళ్ళకు మనకు 65 కాంటెంట్, అది కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్, మరియు 10 మెథడ్, 5 ఎన్ఈపి 2020 గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తంగా 120 మార్క్స్. కానీ ఇక్కడ లాజిక్ ఉంది, ఇది లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 30 మార్కులు. కానీ కండిషన్ హిందీకి 10 మార్కులు, ఇంగ్లీష్కి 10 మార్కులు. కానీ ఒక్క లాంగ్వేజ్, మీరు లోకల్ లాంగ్వేజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మొత్తంగా ఎన్ని మార్కులు? 30 మార్కులు. కానీ ఒకవేళ మీరు 30 మార్కులు కనుక క్వాలిఫై కాలేదు, 30 మార్కులు క్వాలిఫై 40% ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 40% మార్కులు వస్తేనే మీ యొక్క పేపర్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. మరి 40% అంటే 30కి 40% అంటే 3 నెలల 12 మార్కులు ఖచ్చితంగా రావాలి. ఇది రూల్ గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ హిందీ, ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ 10 మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఇక్కడ దిస్ పార్ట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ విత్ మినిమం 40% మార్క్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. పార్ట్ 1 to 5th ఆఫ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్. ఎవరు కూడా ఇక్కడ పేపర్ దిద్దరు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది మనకి క్వాలిఫై కావాలి. మరి ఇక్కడ చూస్తే మేజర్గా చూస్తే అది హాస్టల్ వార్డెన్ సిలబస్ అడుగుతున్నారు చాలామంది. జనరల్ అవేర్నెస్ 10 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 20 మార్కులు. అదేవిధంగా చట్టాలు ఇవ్వడం జరిగింది. పోస్కో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేటువంటి మరియు బాలల హక్కులకు సంబంధించి 10 మార్కులు. అడ్మినిస్ట్రేటివ్ అప్టిట్యూడ్ అంటే పరిపాలన వైఖరి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎన్ని మార్కులు అంటే 30 మార్కులు అని గుర్తుపెట్టుకోవాలి. మరి సేమ్ ఇక్కడ కూడా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, ఎందుకంటే మీరు జాతీయ స్థాయిలో పనిచేసేది ఉంది కాబట్టి ఇంగ్లీష్, హిందీ ప్లస్ తెలుగును మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం 30. కానీ ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది క్వాలిఫై కావాలి. 40%, 30కి 40 అంటే 3 నెలల 12 అని గుర్తుపెట్టుకోండి. మరి నెగిటివ్ మార్కింగ్ మీరు చూడండి, ఇక్కడ 1 మార్క్ షెల్ బి అవార్డెడ్ టు ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ 0.25 షెల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. అంటే 4 క్వశ్చన్లు మీరు తప్పు చేస్తే 1 మార్క్ పోయే అవకాశాలు ఉంటాయి. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి మేజర్గా ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదు, ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇది ఏజ్ గురించి 35 ఫర్ ఓసీ, మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకందరికి కూడా మనకు మినహాయింపు ఉంది. మీరు మీ కేటగిరీని చూసుకొని రిలాక్స్ని పొందవచ్చు. మరి సీటెట్ అనేటువంటిది ఎవరికి లేదంటే బాగా గుర్తుపెట్టుకోండి, సీటెట్ అనేటువంటిది ఎస్డబ్ల్యూఓ వాళ్ళకు లేదు.
కానీ ఆల్ టీజీటీసీకి ఖచ్చితంగా సీటెట్ ఉండాలి. ఆల్ టీజీటీకి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్ ఆల్ టీజీటీస్ పాస్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీజీటీ వాళ్ళందరికీ కూడా సీటెట్ ఖచ్చితంగా ఉండాలి అనే విషయం మీరు గమనించాలి. మరియు అదేవిధంగా మేజర్గా తీసుకుంటే ఎవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీలకు 5 years ఇచ్చాడు, ఓబీసీలకు 3, ఎన్సీఎల్ అంటే మీకు తెలుసు నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు, ఈ విధంగా సర్వీస్లో ఉన్న వాళ్ళకు అది మీకు అందరికి కూడా ఏజ్ అర్హత ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో నో డౌట్. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ల గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్స్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నింపాలి, అటాచ్ చేయాలి. మరి సెంటర్లు వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సెంటర్ ఇవ్వడం జరిగింది, తెలంగాణలో హైదరాబాద్ సెంటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు సీటెట్ ఉండాలి ఖచ్చితంగా, బీఈడి చేసి ఉండాలి ఖచ్చితంగా. మరియు వాళ్ళ క్వాలిఫికేషన్ చూసుకోండి. క్వాలిఫికేషన్ అనేటువంటిది మరి సబ్జెక్ట్ అనేటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మెయిన్గా సీటెట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదు. మరి మెరిట్ లిస్ట్ అనేటువంటిది 10% తీసుకుంటారు, వాళ్ళు వెయిటింగ్లో ఉంచుతారు. 1 year అనేటువంటిది మనకు పరిగణలోకి తీసుకుంటారు. 1 year వరకు మీరు మెరిట్ లిస్ట్లో ఉంటారు. మరి సొంత జిల్లాలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. గత ఏకలవ్య వీడియోల్లో ఏ జిల్లాల్లో మనకు పాఠశాలలు ఉన్నాయి అనే అంశాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. తెలుగు వాళ్ళకైతే ఖచ్చితంగా సొంత రాష్ట్రంలోనే కోరుకున్న ప్రదేశంలోనే ఇస్తారు, ఎందుకంటే 3rd language కింద తెలుగు పోస్టులు పడ్డాయి. మరి అదేవిధంగా ఎగ్జామ్ పూర్తిగా స్కూల్ అసిస్టెంట్ తరాలు మీ కాంటెంట్ పైన పట్టు ఉంది అనుకోండి, మీరు ఎగ్జాంపుల్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, గురుకులకు ప్రిపేర్ అవుతున్నారు, ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ రాయొచ్చు. అదే సబ్జెక్ట్ ఉంటుంది, దాంతోపాటుగా కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు, ఎక్స్ట్రా అంశాలు, మరి ప్రతి పరీక్షకు విభిన్నమైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి మీరు పోటీలో ఉండాలంటే పూర్తిగా వివరాలు తెలుసుకొని మీరు అర్హులో కాదు తెలుసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూ వాళ్ళకు ఫీజు లేదు, మరియు తప్పులు చేసే ఎడిట్ ఆప్షన్ లేదు. కాబట్టి మీరందరూ కూడా పూర్తిగా విన్న తర్వాత అప్లై చేయండి, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ రాలేదు, ఆగస్టు మనకు 18 వరకు మనకు ఎలాగూ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ మనకు అప్లై చేసుకుని చివరి తేదీ. కాబట్టి మీరందరూ కూడా మీరు చదువుకోవాలంటే చాలా టైం పడుతుందనే ఉద్దేశంతోనే మేమే చాలాసేపు చదివి అర్థం చేసుకొని మీకు సులభంగా అందిస్తున్నాం. మీరు మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తాజా సమాచారం కోసం వెంటనే మీకు స్పందిస్తాం. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే యాప్లో మెసేజ్ చేయండి. ఈ డాక్యుమెంట్ విషయంలో కానివ్వండి, సిలబస్ విషయంలో కానీ, అర్హతల విషయంలో కానివ్వండి, హాస్టల్ వెల్ఫేరు, నర్సు, ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ లాంటి అనేక జాబులు పడ్డాయి. కాబట్టి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనక, ఆసక్తి ఉంటే గనక మీరు మన యాప్లో మెసేజ్ చేయండి, మీ యొక్క అనుమానాలు తీరుస్తాం. ఎందుకంటే మీరు అంతేకాకుండా మన టెలిగ్రామ్ ఛానల్ను కూడా ఫాలో కండి, అక్కడ అన్ని డాక్యుమెంట్లు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్ సైకాలజీ, టెట్ మనకు డిఎస్సి విద్యా దృక్పథాలు, హెచ్డబ్ల్యూఓ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇప్పుడు అందరి చూపు హాస్టల్ వెల్ఫేర్ వైపు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ డిఓ కోర్సు, జనరల్ స్టడీస్ కోర్సు, మరి అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సు, అనేక విభిన్న రకాల కోర్సు, ఎక్స్పర్ట్స్తో చెప్పించినటువంటి కోర్సు మన యాప్లో సిద్ధంగా ఉంది. మీరు ఏ అనుమానాలు ఉన్నా సబ్జెక్ట్ సంబంధించి మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ సమాచారం మీ ముందుంటుంది. ఆల్ ద బెస్ట్.